మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో నిన్ను చూడాలని ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ గారికి ఫస్ట్ మూవీ. అవునండి. సో ఈరోజు మీ ఫస్ట్ మూవీ హీరో పాన్ ఇండియా స్టార్ RRR. సో నాకు తెలిసి ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మేబీ బహుశా ఏ హీరోకి కూడా ఉండదు ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే సౌత్ కానీ నార్త్ కానీ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అని అడగగానే ఫస్ట్ చెప్పే పేరే జూనియర్ ఎన్టీఆర్. ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారి గ్రోత్? అంటే ఫస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అసలు ఫస్ట్ సినిమా అప్పుడు? ఆయన ఫస్ట్లో ఆయన కాన్ఫిడెన్స్ నచ్చేది సార్. ఇప్పుడు ఫస్ట్ సినిమా అప్పుడు నాకు ఫస్ట్ సినిమా, నాకు అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్స్ అనేవి ఏమీ తెలీదు. సో ఆయన కాన్ఫిడెన్స్ అప్పుడు కాన్ఫిడెంట్ అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ విల్ మేక్ ఇట్ సమ్ వన్ డే అని. సరదా గారు షూట్ అప్పుడు కూడా అనేవారు ఐ విల్ మేక్ ఇట్ వన్ డే. చూస్తుంటారే ఎవరోజు కొడతాను నేను. సరే అప్పుడే అనేవాళ్ళు సెట్లో. అప్పుడే ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ నాకు అనిపించేది ఏంటి కొట్టంటే నాకు ఫస్ట్ కదా కొట్టడం అంటే ఓకే మనకేం తెలియదు మనం ఎందుకు మాట్లాడడం అని. కానీ ఆ కాన్ఫిడెన్స్ నిజంగా సార్ అది దట్ క్యారీడ్ అండి ఆయనని. అద్భుతం ఆ కాన్ఫిడెన్స్ చూసాం కదా మనకు. ఇప్పుడు ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ కనపడుతుంది కదా. అవును ఆయనకే 20 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టలేదు కానీ 3 ఏళ్ళు అది ఇమీడియట్ టప్ లేపేశారు ఆయన అంతే. దట్ కాన్ఫిడెన్స్ సార్ అంది. బాగా ఫన్నీగా ఉంటారు సెట్లో. అప్పుడు సీరియస్ తర్వాత మళ్ళీ చేయలేదు. అప్పుడైతే ఫన్నీగా ఉన్నారు. అప్పుడు ఫన్నీ. ఇప్పుడు కూడా అంతే ఆయన. ఇప్పుడు నేను చేయలేదు మళ్ళీ అంతే. ఒక రామాయ వస్తాయో చేశాను అప్పుడు ఫన్నీగానే ఉన్నారు. ఓకే గుర్తు చేసుకున్నారా నిన్ను చూడాలలో మేక్ ఇట్ వన్ డే అని చెప్పారు. చిత్రం ఏంటంటే నేను గుర్తు చేయడం కంటే నేను లొకేషన్లోకి వెళ్ళి సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్న తర్వాత ఆయన అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు వీడిది నాది ఫస్ట్ సినిమా ఒకటే అని. ఓకే అంటే నేను అన్నా మీరు అలా మీది నాది ఏంటండి మీతో నా పోలిక ఏంటండి అన్న. అంతే కదరా మంది ఫస్ట్ సినిమా ఒకటేగా అన్నారు. నేను సర్ప్రైజ్ అంటే ఆయన పోల్చుకోవడం కాదు వీడిది నాది ఒకటే సినిమా ఫస్ట్ సినిమా అని. ఇప్పుడు నాతో ఆయనతో నా పోలిక ఏంటి చెప్పండి. అవును. సో ఆ విషయంలో ఆయన నేను తర్వాత 2-3 సార్లు సందర్భాల్లో ఆయన కలిసినప్పుడు కూడా వేరే పక్కన ఉన్న వాళ్ళకి ఆయన చెప్పడం అదే నా ఫస్ట్ సినిమా వాడి సినిమా ఒకటే అని. ఆయనకి ఇంకో గుర్తుంది అది. అంతే కదా ఎవరు మర్చిపోతాం. వచ్చిన విధానం ఎవరూ మర్చిపోకూడదు సార్. ఎంత స్థాయికి వెళ్ళొచ్చు ఎవరైనా కానీ ఏదైనా సాధించవచ్చు, ఎన్ని అవార్డ్స్ రావచ్చు, ఎన్ని డబ్బులైనా రావచ్చు. కానీ వచ్చిన విధానం మర్చిపోతే నువ్వు వెళ్ళిన ఆ ప్లేస్కి వాల్యూవే ఉండదు. అవును అది మనం డబ్బా కొట్టుకోవటమే. ఇంకా ఎన్టీఆర్ గారి గురించి అందరు చెప్పేది కూడా ఇదే. తను వచ్చిన విధానం, తను కష్టపడ్డ విధానం, తను అందరితో కలిసి ఉన్న విధానం ఎప్పటికీ మర్చిపోలేదు ఆయన. ఎప్పుడైనా కలిసినా కానీ పాత జ్ఞాపకాలు ఆయనే మనకి షేర్ చేసుకుంటారు. అలా చేసాం ఇలా చేసాం అది గ్రేట్. నేను తర్వాత మళ్ళీ వర్క్ చేసే అవకాశం నాకు కలగలేదండి. అంటే కలగలేదు తర్వాత రామాయ వస్తాయి తర్వాత నేను ట్రై చేస్తూ ఉంటాం కానీ ఇది అదే ఉండదండి. ప్రతి సినిమా ట్రై చేస్తాను నేను. అదేం లేదు ఈ హీరో ఆ హీరో అని కాదు. మనం వెళ్ళామా డైరెక్టర్ని కలిసామా వచ్చామా మన ఒపీనియన్ మన అభిప్రాయం చెప్పామా సార్ మనం రెడీ మీరు అవకాశం ఇవ్వాలి కానీ నేను చేస్తాను మీకు నమ్మకం ఉంటే ప్లీజ్ ఒక క్యారెక్టర్ మా మాట వేయలేదు అడగడంలో నాకు. ఓకే అందులో జంకు బొంగు అనేది ఏమి ఉండదు. నాకు వెళ్ళిపోయి అడిగేస్తాను డైరెక్ట్గా. ఓకే నాకు ఒక 1 మినిట్ అవకాశం ఇస్తే చాలు వెళ్ళి నా ఒపీనియన్ సార్ ప్లీజ్ మీ ప్రాజెక్ట్లో నాకు సూట్ అయిన క్యారెక్టర్ మీకు అనిపిస్తే ఐఎమ్ రెడీ. ఓకే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.